రేపు బుధవారం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అవుతున్న కొత్త తెలుగు సినిమా సందీప్ కిషన్ హీరోగా రిలీజ్ అవుతున్న సినిమా మజాకా. ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఎంత కొన్నారు, ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది అనే లెక్కలు చూస్తే తెలంగాణలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొన్నారు. అంటే తెలంగాణలో హిట్ అవ్వాలి డిస్ట్రిబ్యూటర్లకి అంటే 3 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. 3 కోట్లు షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 2 కోట్లకు కొన్నారు. అంటే రాయలసీమలో హిట్ అవ్వాలంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 4 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి మిగతా ఆంధ్రాలో. అలా ఇక వచ్చేసి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాని 9 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే 9 కోట్లు షేర్ వస్తుంది, సినిమా హిట్ అవుతుంది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 1 కోటికి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే కర్ణాటక ఓవర్సీస్లో కలిపి 2 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా 10 కోట్లు బిజినెస్ జరిగింది సినిమాకు. 10 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది థియేటర్స్లో. 10 కోట్లు షేర్ రావాలంటే 20 కోట్లు గ్రాస్ రావాలి. అంటే ఇంతకుముందు మన సందీప్ కిషన్ సినిమా భైరవ కోన, ఊరి పేరు భైరవ కోన, ఆ సినిమాకు కూడా 10 కోట్లు బిజినెస్ జరిగింది. ఆ 10 కోట్లు వెనక్కి వచ్చే సినిమా హిట్ అయింది. సో ఈ సినిమాకు కూడా మంచి బజ్ ఉంది. అందులో రేపు శివరాత్రి హాలిడే. సో కామెడీ ఫిల్మ్, ఎంటర్టైనర్ ఫిల్మ్ కాబట్టి సినిమాకి ఏమాత్రం బాగుంది అనే టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈజీగా 10 కోట్ల షేర్ వస్తుంది, 20 కోట్ల గ్రాస్ వస్తుంది. సందీప్ కిషన్కి మళ్ళీ ఒక హిట్ పడుతుంది. ప్లస్ దానికి తోడు ఈ సినిమాకు ఆల్రెడీ అంటే ఈ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇంతకుముందు అన్ని హిట్ సినిమాలు, ఇంతకుముందు ధమాకా తీశాడు రవితేజతో, 100 కోట్ల సినిమాది. అంతకుముందు నానితో నేను లోకలు, అంతకుముందు రాజ్ తరుణ్తో సినిమా చూపిస్తామా, అలా అన్ని హిట్సే ఉన్నాయి. మధ్యన మన రామ్తో హలో గురు ప్రేమ కోసమే ఒక సినిమా కూడా, అది కూడా పర్లేదు, బాగానే ఆడింది. సో మంచి అంటే హిట్స్ అయితే ఉన్నాయి డైరెక్టర్కి. ప్లస్ ప్రసన్న కుమార్ బెజవాడ సినిమా రైటర్, అంటే ఈ డైరెక్టర్ అన్నీ ప్రసన్న కుమార్ బెజవాడ వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే సినిమాలు వస్తుంటాయి. సో అదొకటి. ఇక ప్రొడ్యూసర్ కూడా రాజేష్ దండ, అతను ఇంతకుముందు మొన్ననే బచ్చలమల్లి అనే అల్లరి సినిమాతో ఫ్లాప్ పడింది. బట్ అంతకుముందు సామాజిక వర్గంతో మంచి హిట్ కొట్టాడు అతను కూడా, ప్రొడ్యూసర్ కూడా. సో అన్నీ కుదిరాయి. ప్లస్ రావు రమేష్ ఉన్నాడు. యాక్చువల్గా ఈ సినిమా చిరంజీవి చేయాల్సిందని, అంటే ఈ కథ చిరంజీవి దగ్గరికి వెళ్ళిందని, ఆ పాత్ర చిరంజీవి పాత్ర ఇప్పుడు రావు రమేష్ చేస్తున్నాడు. ఇక సందీప్ కిషన్ చేయాల్సిన పాత్ర ముందు తేజ సజ్జా అనుకున్నారు. బట్ తేజ సజ్జా హనుమాన్తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు కాబట్టి ఆ సినిమా చేయట్లేక చివరికి సందీప్ కిషన్కి వచ్చింది. ఇక హీరోయిన్గా చిరంజీవి హీరో అంటే అంజలా జవేరి హీరోయిన్ అనుకున్నారు. అంజలా జవేరి ప్లేస్లో ఇప్పుడు మన మన్మధుడు హీరోయిన్ అన్షు వచ్చింది ఆమె. ఇక సందీప్ కిషన్కి జోడీగా మన పెళ్లి చూపుల హీరోయిన్ ఏదో పేరుంది, అమ్మాయి పేరు, ఆ అమ్మాయి. సో ఇలా మొత్తానికి ఇలా ఉంది. ప్లస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో ఒక ఫంక్షన్లో ఈ డైరెక్టర్ కొద్దిగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు హీరోయిన్ అన్షు పైన, కొద్దిగా చీప్గా మాట్లాడాడు. అది చాలా నెగిటివ్ అయ్యింది, చాలా ట్రెండ్ అయింది. అలా అందరికీ తెలిసింది ఈ సినిమా గురించి. బట్ డైరెక్టర్ తర్వాత సారీ చెప్పాడు. అది ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రమోషన్స్లో బాగా అంటే ఇంటర్వ్యూస్లో తెలిసింది ఏంటంటే ఈ ప్రొడ్యూసరు రాజేష్ దండ ఇంతకుముందు సందీప్ కిషన్తో మా ఊరి పేరు భైరవ కోన కూడా తీసి హిట్ కొట్టారు. సో ఇద్దరు అంటే మంచి ఫామ్లో ఉన్నారు అందరూ. ఇక ఈ సినిమా బడ్జెటే నాకు 30 కోట్లు అని చెప్తే ప్రొడ్యూసరు ఆశ్చర్యం వేసింది. 30 కోట్లు ఎందుకు అయిందబ్బా అని చూస్తే చెప్పాడు 12 కోట్లు రెమ్యునరేషన్లకి అయిందని చెప్పాడు. అంటే మనకు రావు రమేష్ ఇప్పుడు ఏదైనా వేరే సినిమా చేస్తే రోజుకి 5 లక్షలు ఛార్జ్ చేస్తాడంట. మరి ఈ సినిమాకి 50 రోజులు పనిచేశాడంటే 5 × 50 2.5 కోట్లు ఒక రావు రమేష్కే ఇవ్వాల్సి వస్తుంది. బట్ సినిమాలో మెయిన్ లీడ్ కాబట్టి, హీరో కాబట్టి కొద్దిగా సినిమా పరంగా మాట్లాడుకొని ఉంటాడు, డైలీ లెక్క మాట్లాడుకొని ఉంటారు. అదొకటి. ప్లస్ వీళ్ళిద్దరు డైరెక్టర్ అండ్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అండ్ నక్కిన త్రినాథరావు వీళ్ళిద్దరికి కలిపి ఎంతనో చెప్పాడు, 7 కోట్లు ఎంతనో అన్నాడు ఇద్దరికి కలిపి. మరి అది నిజమో కాదో తెలీదు. సో అంత అంటే 12 కోట్లు రెమ్యునరేషన్కి అయింది అన్నాడు. ప్లస్ అంటే మిగతా 18 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్, అంటే 30 కోట్లు ఇది జీ స్టూడియోస్తో కలిపి తీస్తున్నాడు ఈ ప్రొడ్యూసరు. అంటే 15 కోట్లు జీ వాళ్ళు పెట్టారు, జీ స్టూడియోస్ వాళ్ళు 15 కోట్లు ప్రొడ్యూసర్ పెట్టాడు. సో 30 కంటే 15 కోట్లు అంటే మంచి నాన్ థియేట్రికల్ అంటే డిజిటల్ శాటిలైట్ మంచిగా వస్తే జీ కాకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అప్పుడు జీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. లేదంటే ఎవరు తీసుకోకపోతే సినిమా రిలీజ్ అయ్యాక సినిమా ఫ్లాప్ అయితే ఎవరు తీసుకోకపోతే, మంచి రేట్ రాకపోతే ఇక జీ తెలుగులో ప్లే చేస్తారు, జీ5లో సినిమా స్ట్రీమింగ్కి వస్తుంది. ఇక థియేట్రికల్ కంటే ప్రొడ్యూసర్ పెట్టిన 15 కోట్ల వరకు చూసుకుంటే
10 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాడు. ఇంకా 5 కోట్లు నష్టమే కనపడుతుంది నాకు. టేబుల్ ప్రాఫిట్ ఏం లేదు. మరి వేరే ఏమన్నా మ్యూజికల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇలాంటి వాటిలో ఏమైనా కవర్ అయిందేమో తెలీదు. లేదా 30 కోట్లు అనేది అబద్ధమై ఉండాలి. అంత బడ్జెట్ ఎందుకు అయిందో మరి అర్థం కావట్లేదు. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాకు వచ్చేసి థియేటర్లో హిట్ అవ్వాలి అంటే 10 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ అయితే రావాలి. హిట్ అనిపించుకోవాలంటే 10 కోట్లు షేర్ రావాలంటే 20 కోట్లు గ్రాస్ అయితే రావాలి. మరి చూడాలి రేపు శివరాత్రి రోజు. మరి ఆల్రెడీ మనకు తెలుగులో 4 సినిమాలు రన్ అవుతున్నాయి ప్రజెంట్లో. 2 తమిళ డబ్బింగ్ సినిమాలు, 2 తెలుగు స్ట్రైట్ సినిమాలు, 4 సినిమాలు ఉన్నాయి. ప్లస్ ఇది 5వ సినిమా. ప్లస్ మళ్ళీ శుక్రవారం ఇంకా కొత్త సినిమాలు ఉన్నాయి. శబ్దం అని ఒక హారర్ సినిమా వస్తుంది తమిళ నుంచి, తెలుగు సినిమా. ఇంకా వేరే సినిమాలు కూడా ఉన్నాయి శివరాత్రికి. మరి చెప్పాలి, చూడాలి మరి రేపు మజాకా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అనేసి. సో నేనైతే చూస్తాను. ఇక మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది రేపు తెలుస్తుంది. అది మన సందీప్ కిషన్కి ఇంకొక కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అతనికి ట్యాగ్ పెట్టారు పీపుల్స్ స్టార్ అనేసి. అది ఇంతకుముందు ఆర్ నారాయణమూర్తికి ఉండేది మన పీపుల్ స్టార్ అనేది. మన ఎర్ర సినిమాలు తీసే ఆర్ నారాయణమూర్తిని పీపుల్ స్టార్ అంటారు. సందీప్ కిషన్కి అసలు అంటే పీపుల్ స్టార్ ఎందుకు పెట్టుకున్నారు, మీరు ఆల్రెడీ ఉంది కదా ఆయనది అంటే నాకు తెలీదు అంటున్నాడు. ఆయనకు ఉంది అనేసి. మరి ఇంత అంటే కావాలనే చెప్తున్నట్టున్నాడు. మరి ఇంత తెలియకుండా ఎలా ఉంటారు పీపుల్ స్టార్ అనేది. సరే, అయినా కానీ ఇప్పుడు మరి సినిమాలో అది పెడతారా తీసేస్తారా అనేది చూడాలి. ప్రొడ్యూసర్ ఇంకో ఉంది అనిల్ కుమార్ యాదవ్ అనిల్ సుంకర్ ఏదో ఉంది అతని పేరు. మన Q&Aలో కనపడ్డాడు. అతను సందీప్ కిషన్కి బాగా సపోర్టు. అతనే పెట్టాడంట ఈ పీపుల్ స్టార్ అనేసి. మరి ఇవన్నీ అనవసర కాంట్రవర్సీలు ఎక్కువ అవుతున్నాయి. సినిమా కంటెంట్ కంటే కూడా ఈ కాంట్రవర్సీలు ఎక్కువ అవుతున్నాయి. విశ్వక్సేన్తో అదే లైలా సినిమా పోయింది. ఇప్పుడు ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే డైరెక్టర్ మీద ఫీమేల్ ఆడియన్స్ నుంచి నెగిటివిటీ ఉంది. ఇటు సినిమా సర్కిల్ నుంచి పీపుల్ స్టార్ సందీప్ కిషన్ పైన ఉంది. మరి ఏమవుతుందో చూడాలి రేపు. అది ఈ శివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్స్ వేస్తామన్నారు. మరి ఈరోజు మంగళవారం రాత్రి ప్రీమియర్స్ పడతాయేదో తెలీదు. బట్ సినిమా బాగున్నా బాగాలేకున్నా 20 కోట్ల గ్రాస్ అయితే రావాలి హిట్ అవ్వాలంటే. అప్పుడే 10 కోట్ల షేర్ వస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిందంటే నాన్ థియేటర్కల్ బాగా పలుకుతుంది. థియేటర్లో డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి. నాన్ థియేటర్కల్లో డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి. లేదు సినిమా పోయిందంటే ఇక నష్టాలే. చూడాలి మరి. ఓకే, బాయ్.